పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై దాఖలైన కేసులో జస్టిస్ విజయసేన్ రెడ్డి ఇచ్చిన తీర్పు ఏం చెబుతోంది? అడ్డగోలు ఫిరాయింపులకు అడ్డుకట్టే వేయాలంటే ఏం చేయాలి? ఇటు అసెంబ్లీ అటు పార్లమెంటు స్పీకర్లు అనుసరిస్తున్న విధానాలు సరైనవేనా? అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొక రకంగా వ్యవహరిస్తున్న పార్టీల తీరుతో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందా? రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్న ఫిరాయింపు రాజకీయాలపై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ఎమ్మెల్యే, ఎంపీ పదవుల్లో ఉన్న రాజకీయ నేతలు తమ ఇష్టానుసారం ఫిరాయింపులకు పాల్పడుతూనే ఉన్నారు. రాజ్యాంగంలో మార్పులు తెచ్చినా, సంబంధిత చట్టాలు సవరించినా ఒకటి రెండు తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఈ అనైతిక చర్యలకు పాల్పడుతూనే ఉన్నాయి. చట్టాలు చేసే నేతలే ఈ రకమైన చేష్టలకు సమాజం సిగ్గుపడే పరిస్థితి నెలకొంది. తెలంగాణలో కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై దాఖలైన కేసులో జస్టిస్ విజయసేన్ రెడ్డి ఇచ్చిన తీర్పు స్వాగతించదగింది. ఎక్కడో ఒకచోట అడ్డగోలు ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయకపోతే రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది. బీఆర్ఎస్ పక్షాన ఎన్నికై కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన పోటీ చేశారు. ఇంత పచ్చిగా పార్టీ ఫిరాయించినప్పటికీ ఆయనపై స్పీకర్ గెడ్డం ప్రసాద్ అనర్హత వేటు వేయలేదు. అలాగే సీనియర్ నేత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై వేటు వేయాలని అడిగినా స్పీకర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. దాంతో బీఆర్ఎస్ శాసనసభ్యులు ఇద్దరు, బీజేపీ ఎమ్మెల్యే ఒకరు హైకోర్టులో పిటిషన్ వేశారు. వీటిని విచారించిన జస్టిస్ విజయసేన్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ 4 వారాల్లో స్పీకర్ వద్ద దాఖలైన అనర్హత పిటిషన్ల స్టేటస్ను తెలియజేయాలని ఆదేశించారు. ఇక్కడ విశేషం ఏమిటంటే సాంకేతిక కారణాలతో ఇటువంటి పిటిషన్లు కొట్టివేయడం సహేతుకం కాదని జడ్జి అభిప్రాయపడటం బాగుంది. అసెంబ్లీ కాలపరిమితి పూర్తయ్యే వరకు స్పీకర్ వేచి ఉంటే కోర్టులు ఊరుకోజాలవని, రాజ్యాంగ ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. మరో 7 బీఆర్ఎస్ సభ్యులు కూడా కాంగ్రెస్లో చేరారు. వీరిపై కూడా అనర్హత వేటు వేయాల్సి ఉంటుంది. సంబంధిత ఫిరాయింపుదారులపై ఫిర్యాదు అందిన తేదీ నుంచి 3 నెలల వ్యవధిలో నిర్ణయం చేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. కానీ స్పీకర్లు అధికార పక్షానికి చెందినవారు అవడంతో ఆ పార్టీలో చేరిన వారిపై చర్యలు తీసుకోకుండా ఉంటున్నారు. అదే అధికార పార్టీ నుంచి వేరే పార్టీలో చేరితే మాత్రం వెంటనే అనర్హత వేటు వేస్తున్నారు. చిత్రంగా న్యాయ వ్యవస్థ సైతం భిన్న రకాలుగా ఇలాంటి పిటిషన్లపై వ్యవహరిస్తోందన్న అభిప్రాయం కలుగుతోంది. ఉదాహరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో పార్టీ మారిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలపై కూడా అప్పటి స్పీకర్లు చర్యలు తీసుకోలేదు. సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఇలాగే పార్టీ మారితే ఆయనపై అప్పట్లో టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ అప్పుడు హైకోర్టు సాంకేతిక కారణాలతో కొట్టివేసింది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు ఈ ఫిరాయింపు సమస్యను భరించింది. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వంపై ఈ అంశంలో తీవ్రంగా విరుచుకుపడేది. కేసీఆర్ వ్యూహాత్మకంగా ఆయా శాసనసభ పక్షాలను మొదట టీఆర్ఎస్, ఆ తర్వాత బీఆర్ఎస్లో విలీనం చేసుకుంటున్నట్టు ప్రకటించారు. నిజానికి అది కూడా అనైతికమే. సరిగ్గా ఇప్పుడు అదే వ్యూహంతో ముందుకు పోవాలని అధికార కాంగ్రెస్ పక్షం ఆలోచించింది. కానీ అవసరమైన మేర బీఆర్ఎస్ సభ్యులను తన వైపు తిప్పుకోలేకపోయింది. మొత్తం 38 మంది సభ్యుల్లో కేవలం 10 మంది మాత్రమే కాంగ్రెస్లో చేరారు. వారికి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా కండువాలు కప్పి ఆహ్వానించారు. గతంలో ఒక కేసులో వేరే పార్టీ సమావేశంలో పాల్గొన్నందుకే రాజ్యసభలో శరద్ యాదవ్ను అనర్హుణ్ణి చేశారు. ఆయన బీజేపీ వ్యతిరేక కావడంతో అంత వేగంగా అప్పటి చైర్మన్ వెంకయ్యనాయుడు ఈ చర్య తీసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. దేశవ్యాప్తంగా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ ఫిరాయింపులను ఏదో రకంగా ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. కర్ణాటక, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను పడగొట్టడానికి బీజేపీ రాజీనామాల వ్యూహాన్ని అమలు చేసింది. ఏ సభ్యుడైనా రాజీనామా చేసి వేరే పార్టీలో చేరితే అది చట్టవిరుద్ధం కాదు. తెలంగాణలో గత 10 ఏళ్లుగా టీఆర్ఎస్ పాలనలోనూ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనూ అలాంటి నిబంధనలు పట్టించుకోకుండా ఫిరాయింపులు సాగిస్తున్నారు. గతంలో స్పీకర్గా పనిచేసిన పోతారం శ్రీనివాసరెడ్డి ఆ రోజుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో నిర్భీతిగా చేర్చుకుంటే ఇప్పుడు ఆయనే చట్టాన్ని ఉల్లంఘించి కాంగ్రెస్లో చేరారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ను ఖతం చేయాలని బీఆర్ఎస్ ముఖ్య నేతలు ప్రయత్నిస్తే ఇప్పుడు బీఆర్ఎస్ను సాధ్యమైనంత బలహీనపరచాలని రేవంత్ రెడ్డి యత్నిస్తున్నారు. అందులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి పిఎఫ్సి చైర్మన్ పదవి కట్టబెట్టడం ఇందులో భాగమే అనాలి. అయితే గాంధీ తనకు కాంగ్రెస్ కండువా కప్పలేదని చెప్పడం సిగ్గుచేటు. కనీసం గాంధీ పేరు పెట్టుకున్నందుకు ఆయన నిజాయితీగా మాట్లాడితే బాగుండేది. బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత కేసీఆర్ లేఖకు అనుగుణంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ను నియమించాల్సి ఉండగా కాంగ్రెస్లో చేరిన గాంధీని బీఆర్ఎస్ కోటాలో ఈ పదవి అప్పగించారు. హరీష్ రావును పీఏసీ చైర్మన్గా చేయాలని ప్రతిపాదిస్తే కనీసం ఆయన్ని సభ్యుడిగా కూడా చేయలేదు. ఖచ్చితంగా ఇది స్పీకర్ వైపు నుంచి జరిగిన తప్పే అని చెప్పాలి. ఏపీలో చంద్రబాబు నాయుడు సైతం 2014-19 టర్మ్లో 4 వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. అయినా ఆనాటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు వారిపై కానీ పార్టీ మారిన మొత్తం 23 మంది ఎమ్మెల్యేలపై కానీ చర్యలు తీసుకోలేదు. అలాగే తెలంగాణలో స్పీకర్లుగా పనిచేసిన పోతారం శ్రీనివాసరెడ్డి, మధుసూనాచార్యులు ఆనాటి సీఎం కేసీఆర్ ఏం చెప్తే అదే చేశారు. ప్రస్తుతం కూడా రేవంత్ రెడ్డి ఏం చెప్తే అదే జరుగుతోంది. అంతే తప్ప స్పీకర్లు ఎవరూ స్వతంత్రంగా వ్యవహరించడం లేదు. ఒక్కోసారి సభ్యులు రాజీనామాలు చేసినా స్పీకర్లు వాటిని రాజకీయ కారణాలతో పెండింగ్లో ఉంచిన సందర్భాలు ఉమ్మడి ఏపీలో జరిగాయి. ఏపీలో తమ్మినేని సీతారాం గత టర్మ్లో ఆనాటి అధికార వైసీపీకి, విపక్ష టీడీపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలపై కొంత ఆలస్యంగా అయినా అనర్హత వేటు వేశారు. లోక్సభ, రాజ్యసభలో కూడా ఎక్కువ సందర్భాల్లో ఇలాగే జరుగుతోంది. ఏపీకి చెందిన అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ కోరిన స్పీకర్ ఓం బిర్లా ఏదో సాకు చూపుతూ కాలం గడిపారు. ఏది ఏమైనా ఫిరాయింపుల విషయంలో బీజేపీ, కాంగ్రెస్తో సహా వివిధ రాజకీయ పక్షాలు అవకాశవాదంతో వ్యవహరిస్తున్నాయన్నది నిజం. స్పీకర్లు ముఖ్యమంత్రులు చెప్పినట్లు నడుచుకోక తప్పని పరిస్థితి ఉంటోంది. అందువల్ల కనీసం న్యాయ వ్యవస్థలోని వారైనా ఇలాంటి తీర్పులు ఇవ్వడమే కాకుండా స్పీకర్ చర్య తీసుకోలేని పక్షంలో న్యాయమూర్తులే అనర్హత వేటు వేసేలా చొరవ చూపడం అవశ్యం అని చెప్పాలి.